రైట్. ఇక ఏపీలో పదవుల జాతర కొనసాగుతుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో మద్యం టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ కేసును విచారిస్తున్న సిట్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీలపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ ముగ్గురు ఆదివారం విచారణకు రాకపోవడంతో ప్రత్యేక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై కూడా ఈడీ దృష్టి అయితే సారించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సంజయ్, చెప్పండి. మద్యం కుంభకోణం కేసులో సిట్ అయితే దూకుడు పెంచడాన్ని ఎలా చూడాలి అంటారు? దానికి సంబంధించిన అప్డేట్. రైట్ సంజయ్, చెప్పండి. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచడాన్ని ఎలా చూడాలి అని అంటారు? అండ్ అలాగే వీళ్ళకి నోటీసెస్ అందిన తర్వాత కూడా రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? భారత్ ఏదైతే మద్యం కుంభకోణం ఉందో ఏపీ గత ప్రభుత్వం చేసిన మద్య కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా దీనిపై సిట్ ని ఏర్పాటు చేయడం ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, గత ప్రభుత్వం మద్యంలో చేసిన స్కామ్ కి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యం. అంతేకాకుండా ఈ సందర్భంగానే ఏదైతే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న కొంతమంది నిందితులు ఉన్నారు, ఏదైతే ఉన్నారో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అనే ముగ్గురిపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. వీరిని విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో నోటీసులు అందించడం జరిగింది. అయినా కూడా వారు విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ ని రిజెక్ట్ చేయడంతో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన ముందస్తుగానే హైకోర్టులోనే తేల్చుకోవాలని అంటూ కూడా వారికి సూచించిన నేపథ్యంలో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగానే తిరిగి హైకోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు సమయం ఉన్నా కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. గత శుక్రవారం రోజు సిట్ అధికారులు ఏదైతే ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న కేఎన్ఆర్ గృహాలు, అదే కాకుండా వారికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సోదాలు నిర్వహించిన అనంతరం వారికి విచారణకు హాజరు కావాలని అంటూ ఈ ఆదివారం నాడు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందించడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాకుండానే వారు గైర్హాజరు కావడంతో వారిపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం ద్వారా వారిని అదుపులో తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రత్యేక టీములను ఏర్పాటు చేసిన సిట్ అధికారులు బెంగళూరుతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప, బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులతో పాటు జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ కోసం కూడా ప్రత్యేకంగా గాలింపులు చేపట్టారు. అయితే ఇప్పటికే గాలింపులు చేపట్టడంతో పాటు ఇప్పటికే వారు అందుబాటులో లేకపోవడంతో వారిపై లుకౌట్ నోటీసులు కూడా అందించడం
ప్రస్తుతం ఈ కేసు రసవత్తరంగా అంటే రైట్ వాడివేడిగా జరుగుతుంది. అంతేకాకుండా సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది భారతి. రైట్ సంజయ్, అసలు ఈ కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అని అంటారు? వాస్తవానికి జగన్ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం 3,200 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగిందంటూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి దానిపై ప్రత్యేక విచారణ సిట్ విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన సూత్రధారిగా అప్పుడు ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఉన్న ధనంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ద్వారా ఏదైతే ఈ మద్యం డిస్టిలరీకి సంబంధించిన యాజమాన్యం ఎవరుతున్నారో కసిరెడ్డి అనే వ్యక్తి ద్వారా వీరందరూ కూడా కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, చాణక్యాల వాళ్ళు ప్రధాన భూమికను పోషించారు. వారి ద్వారానే 3,200 కోట్ల రూపాయల వరకు లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూడా వారిని విచారణ చేపట్టిన అనంతరం వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఈ కేసులో మద్యం కుంభం కేసులో కొంతమంది పాత్ర ప్రమేయం ఉంటూ కూడా మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా సిట్ విచారణ జరుపుతూ వచ్చింది. అయితే విజయసాయి రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి వారు సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకోవడం ద్వారా వారి విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొన్న కసిరెడ్డిని విచారించిన అనంతరం అతను అందించిన సమాచారం మేరకు ఈ కేసులో మరికొందరు ప్రమేయం ఉందమని అందించిన సమాచారం మేరకు ప్రస్తుతం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు, కేఎన్ఆర్ ఈ నలుగురిపై వాళ్ళకి విచారణ కోసం నోటీసులు అందించడం జరిగింది. ఈ నోటీసులు అందించడంతో వారు హైకోర్టును ఆశ్రయించడం, అదే కాకుండా బెయిల్ కోసం ప్రయత్నించడంతో పాటు విచారణకు హాజరు కావాల్సిన వారు ఇంతవరకు విచారణ కాకపోవడంతోనే సిట్ ప్రత్యేకంగా వారికి ఇల్లు కోర్టు నోటీసులు అందించడంతో పాటు వారిని గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కుంభకోణం, మద్యం కుంభకోణం దాదాపు ఆంధ్రప్రదేశ్లో అంటే కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలో అది భారీ స్కామ్ గా పరిగణిస్తూ వారిని సిట్ విచారణకు ఆదేశించడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు భారతి. రైట్ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.